దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే దేవుని పని చేయకుండా ఉండవు. దేవుణ్ణి ప్రేమిస్తే నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది మాకు చెప్పలేదుగా, మాకు తెలియదు కదా అనే మాట అంటారు. చెప్పాలనా? దేవుని పని మనం చెప్పే పని ఏముందండి? దేవుని పని మనం చెప్పే పని ఏముంది? ఆయన పని మనం ఏది చేసినా అది మనకు ఆశీర్వాదమే. ఎవరికి చేసినట్టు? మనుషులకు చేసినట్టుగా కాక హృదయపూర్వకముగా దేవునికి చేసినట్టు అని అంది బైబిల్లో. చూస్తారన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం కదా, చదువు. 7వ వచనం చదువు. మనుషులకు చేసినట్టుగా కాక ప్రభువునకు చేసినట్టు ఇష్టపూర్వకముగా సేవ చెయ్యండి. ఇష్టపూర్వకంగా. మనుషులకు చేసామనుకోవద్దు. ఏది? దేవుని సన్నిధిలోకి వచ్చావు, దేవుని సన్నిధిలో నువ్వు ఏ పని చేస్తున్నా కానీ నా కొరకు చేస్తున్నట్టుగా ఎప్పుడు చేయొద్దు. ఏదైనా ఇంకొక మనిషి కొరకు చేస్తున్నట్టుగా ఎప్పుడు చేయొద్దు. నేనే చేయాలా ఇది, ఇంకెవరు చేయరా అనంటే ఏసైకి చేస్తున్నావు, నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పు? నువ్వే చేయాలా. మనుషులకు చేసినట్టుగా కాక ప్రభువునకు చేసినట్టుగా ఇష్టపూర్వకంగా దేవుని సేవ చేయాలి. దేవుణ్ణి ప్రేమిస్తే చేస్తాం. దేవుడు అంటే ప్రేమ లేదనుకో, చేస్తామా మనం? ఒకవేళ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆ పని చేయొద్దు అని ఏడుస్తాం. దేవుని పని, దేవుని సేవ, దేవుని పరిచర్య, దేవుణ్ణి మనం ప్రేమిస్తే చేస్తాం. ఆశ ఒకటే మాట అన్నాడు యేసయ్య, ఆయన మందిరాన్ని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని అంటాడు. ఆయన పని నన్ను నిద్రపట్టనీయదు. ఆయన పని చేయడమే నాకు ఆహారమై ఉంది. ప్రియులారా, దేవుని పరిచర్యని నువ్వు ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తే ఆపు. ఒకవేళ ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా, ఎన్ని రకాల అవరోధాలు వచ్చినా వాటిని నిర్లక్ష్యం చేస్తావు దేవుణ్ణి ప్రేమిస్తే. దేవుణ్ణి ప్రేమించకపోతే మాత్రం నిన్ను ఎంత రెచ్చగొట్టినా, ఎంత రేపినా, ఎంత నెట్టినా కానీ అడుగు కూడా ముందుకెళ్ళదు.